మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లో ఉండే లూప్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో నుంచి మనం ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. అండ్ దీన్ని మనం స్పెసిఫిక్ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ ఒకసారి మనం ఫంక్షన్ ని క్రియేట్ చేసి దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫంక్షన్ నేమ్ ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేస్తాం. అండ్ ఇన్సైడ్ ఈ ఫ్లవర్ బ్రాసెస్ మధ్యలో మనం ఈ ఫంక్షన్ కి సంబంధించిన కోడ్ బ్లాక్ ని అయితే పెడతాం అనమాట. ఎగ్జాంపుల్ మనం console.log లో మ్యాథ్ ఆపరేషన్స్ అని అయితే చెప్దాం. అండ్ దాని కింద మనం మళ్ళీ console.log యూజ్ చేసి 2+5 ని ఎడిషన్ అయితే చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇప్పుడు మనం క్రియేట్ మాత్రమే చేసాం. అండ్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం ఫంక్షన్ ని కాల్ కూడా చేయాలి. అంటే మనం ఏదైతే ఫంక్షన్ కి నేమ్ ని ప్రొవైడ్ చేసామో దాన్ని మనం ఎగ్జాక్ట్ గా యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. అండ్ స్టార్టింగ్ మనం ఒక్క ఫంక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు అని కూడా అనుకున్నాం. అంటే సేమ్ ఫంక్షన్ మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినట్లయితే ఇది మనకి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక్క ఫంక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.